నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను నవ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాపట్లలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జగన్ పాలన ఎంతో బాగుందన్న నేతలు 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలన్న జనసేన నేతలు జగన్ పై నెల్లూరు నేతల ప్రశంసలు ఎన్నికల హామీలు నిలబెట్టుకున్నారని వెల్లడి చిలకలూరిపేటలో చెలో అమరావతి కరపత్ర ఆవిష్కరణ అరాచక పాలనకు తెరదించాలన్న మంత్రులు 14 నాటి ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జనసేన నేతలు కోరారు. ఆ పార్టీ సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివనారాయణ బాపట్లలో మీడియాతో మాట్లాడారు. కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులుగా నియమితులైన కుట్ర మణికంఠ, కోసన్న జగదీష్లకు పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. గొట్టిపాటి శ్రీకృష్ణ, పాలడుగు గోపీచంద్, సాయిన రాంబాబు, శివరాం ప్రసాద్ పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సభ్యులుగా బాపట్ల నియోజకవర్గం నుండి కొట్ర మణికంఠ గారు, కొసన జగదీష్ గారు నియమితులయ్యారు. వారికి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియవరుస్తున్నాం. 2014 మార్చి 14న జనసేన పార్టీని జనసేనాని శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు స్థాపించడం జరిగింది. రేపు 14 తారీఖుకి 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 9 సంవత్సరాలు అడుగుపెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఇప్పడం గ్రామంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు దామోదరం సంజీవ్ గారి చైతన్య వేదికగా నామకరణం చేశారు. ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశము రేపు జరగబో సార్వత్రిక ఎన్నికలకి, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యతిరేక విధానాలు, ప్రత్యక్ష పాత్ర పోషించవలసిన తెలుగుదేశం పార్టీ యొక్క వైఫల్యాలన్నింటినీ ఎత్తుచూపుతూ 2024కి జన సైనికులు ఏ విధంగా జనసేన పార్టీని ప్రభుత్వం దిశగా ఏర్పాటు చేయడం దిశగా తీసుకెళ్లాలి, పార్టీని రేపు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి జనాల్లో ఏ విధంగా ఉండాలి అనేది దిశానిర్దేశం చేయడానికి కోసం ఏర్పాటు చేయబడుతున్నారు. బాపట్ల నియోజకవర్గం నుండి ప్రజలు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు వేలాదిగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. చిలకలూరిపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో చెలో అమరావతి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ అవినీతి, అరాచక పాలన నుంచి ప్రజలు విముక్తి పొందాలంటే తమ పార్టీని బలపరచాలన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రాంగణానికి ఒకప్పుడు నీతివంతమైన పరిపాలన సాగించిన ప్రథమ దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఖాదర్ బాషా, కాకుమాను రమేష్, మునీర్ హసన్, మల్లకోటి, నాని, సాయి, అమరేశ్వరి పాల్గొన్నారు. తలా ఒకటి మోడల్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నెల్లూరు నేతలు ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారంటూ కొనియాడారు. వైసీపీ 12వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎంపీపీ తనూజ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. తొలుత భారీ కేకు కోశారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సర్పంచ్లు పాల్గొన్నారు. పట్టుకో చేయి పట్టుకట్ట టిఫిన్ చేయలేరు కానీ అది కాదు. ఈరోజు 11 సంవత్సరాల పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికే గర్వకారణము. ఆయన చేసిన ప్రతి ఒక్క పని కానీ, నవరత్నాలు కానీ, సచివాలయాలు కానీ, వైద్య, విద్య, ఆరోగ్య సంస్థల మీద కృషి చేసి అందరికీ ఎంతో మేలు చేకూర్చారు. అందులో ఏ పార్టీలోనూ ఇప్పుడు వరకు మన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నవరత్నాలని అన్నిటినీ ప్రవేశపెట్టారు. సో కాబట్టి ఆడవారికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కొట్టే తిట్టే అందరికీ నమస్కారం. ఈరోజు 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగుపెడతాం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకి, గౌరవ అధ్యక్షురాలకి, కార్యకర్తలకు, పార్టీ నాయకులకు అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలని మన జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికార వైసీపీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని బాపట్లలో ఘనంగా నిర్వహించారు. రథం బజార్లోని పార్టీ కార్యాలయం వద్ద పట్టణ శాఖ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్ రావు ఆధ్వర్యంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి జెండాను ఆవిష్కరించారు. తర్వాత వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేకు కోశారు. కార్యక్రమంలో గవిని కృష్ణమూర్తి, కోకి రాఘవరెడ్డి, చిన్నపోతుల హరిబాబు, ఇన్గలూరి మౌల్యాద్రి, వడ్డెముక్కల డేవిడ్ పాల్గొన్నారు. ఈరోజు పార్టీ ఆవిర్భవించి 12వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మన శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి గారు కేక్ను కట్ చేస్తున్నారు. అందరూ కూడా కరతాళంతో చప్పట్లో కప్పవలసిందిగా కోరుతున్నాం. మంది అదే 600 చాలా కాలం తర్వాత ఒక మంచి ఆలోచన పరుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనిపించింది.
తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి మాట్లాడేటువంటి అనేక మంది రాజకీయ నాయకులను చూశాను. ఈ 5 ఏళ్ళు అధికారంలోకి వస్తే చాలు, ఆ తర్వాత చూసుకుందాం అనుకునేటువంటి నాయకులను ఎంతోమందిని చూశాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాటల్లో ఆ రోజు నాతో మొట్టమొదటి మాట్లాడిన రోజునే 30 సంవత్సరాల గురించి ఆయన ఆలోచన చెప్పారు. రాబోయేటువంటి 30 సంవత్సరాలు అని మొదలు పెడుతూ నా వెంట మీలాంటి వాళ్ళు నడవాలన్నా మీలాంటి వాళ్ళ ఆలోచన కావాలి. ఈరోజు నా తండ్రి గారిలాగా ఒక మంచి పేరు సంపాదించుకోవాలని, ఆయన ఫోటో పక్కన నా ఫోటో పెట్టించుకునే స్థితి వచ్చే విధంగా నేను పనిచేయాలని మాట్లాడితే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే అంత దీర్ఘంగా ఆలోచించేటువంటి నాయకులు తగ్గిపోయారు. ఈరోజు తాత్కాలికంగా కులం పేరు చెప్పుకున్నాం, డబ్బు ఉందని చెప్పుకున్నాం, వచ్చి ఆ అవసరాలు తీర్చుకొని మేము కూడా ఒకసారి ఎమ్మెల్యే ఏమని చెప్పుకొని, మేము కూడా ఒకసారి మంత్రి ఏమని చెప్పుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళే ఉన్నటువంటి రోజుల్లో ఒక సుదీర్ఘంగా ఆలోచిస్తూ ప్రజాక్షేమం కోరుకుంటూ ఏదైతే ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా చిప్పలపల్లిలో శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు 3 రోజుల పాటు జరిగాయి. తొలి రోజు హోమం, 2వ రోజు పోచమ్మ బోనాలు నిర్వహించారు. బైండ్లవారి ఆటపాటలు, శివసత్తుల నృత్యాలతో అమ్మవారికి బోనం సమర్పించారు. కార్యక్రమంలో చిప్పలపల్లి ముదిరాజ్ కుల బాంధవులు, మండల ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను గోదావరిఖని కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 44వ జన్మదినం సందర్భంగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కేక్ కోశారు. సంబరాలు చేసుకున్నారు. కవిత చొరవ వల్ల సింగరేణి గని కార్మికులకు మేలు జరిగిందన్నారు. తలసేమియా పీడితుల కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సంఘం నాయకులు, కార్యకర్తలు బీమా పత్రాలను వెంకట్రావు అందజేశారు. జన్మదిన వేడుకల్లో కార్మికులు మిఠాయిలు పంచారు. కవిత రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించారని ఆకాంక్షించారు.
కవితక్క కల్పకుంట కలల పంట మా కవితక్క చంద్రగండ గారు రామగుండం శాసనసభ్యులు చంద్రగండ గారు పెద్ద వెంకట్రావు గారికి కేక్ తినిపిస్తా ఉన్నారు. కోరుకండి చంద్రగండ నాయకత్వం, కోరుకండి చంద్రగండ నాయకత్వం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. యువ నాయకుడు సాదా సంతోష్ మొదటిగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని రామగుండం బ్లడ్ డొనేషన్ క్యాంపులో బ్లడ్ డొనేట్ చేయదలసిన వారు అన్ని ఏరియాల నుంచి వచ్చిన యువ కార్మిక సోదరులందరికీ సర్టిఫికెట్ అది కూడా రెడీ చేయండి. అది కూడా పెట్టేసి వెంకటేష్ జీ రాజేందర్ ఈ రోజున మన యూనియన్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారు జన్మదినం. ఈ జన్మదిన సందర్భంలో భగవంతుడు వారిని మంచిగా ఆశీర్వదించాలని, నిండా నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, అంతేకాకుండా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొంది ఈరోజు గొప్ప సుదినం. ఎందుకు అనంటే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉండి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని సమస్యలను ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్లి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సమస్యలను పరిష్కారం చేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితక్క ఎమ్మెల్సీ గారి జన్మదినం ఈరోజు మనం అందరం కూడా ఇంత ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కొంగు బంగారమైనటువంటి సింగరేణి పరిరక్షించడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులను కడుపులోకి పెట్టుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో హన్మకొండ జిల్లా పరకాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 73 సంవత్సరాల క్రితం 10వ తరగతి పూర్తి చేసిన 50 బ్యాచ్ల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. బడి పండుగ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు. సూడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇది జరిగింది. కార్యక్రమంలో 200 మంది పూర్వ ఉపాధ్యాయులు, 3000 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. చదువులమ్మ ఓడైనటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పసలు అందరూ కూడా ఆత్మీయకరంగా ఒకసారి నెరవేర్చుకోవడానికి ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశం కాబోతున్నాం. దాదాపు 3000 మంది విద్యార్థులు ఆనాడు తమ యొక్క జ్ఞానాన్ని విద్యార్థుల యొక్క మస్తిష్కాలు ప్రసరింపజేస్తారని ఇవ్వడానికి అందరం కూడా సమావేశం కాబోతున్నాం. దాదాపు 2 నెలలుగా ఈ మహోత్కరమైనటువంటి ఈ బృహత్కరమైనటువంటి మీ ఆశా లోపల మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సో మిత్రులందరూ కూడా సుదూర ప్రాంతాల నుండి విచ్చేస్తూ ఒకరినొకరు ఆలింగనం చేస్తూ పోతున్నారు. సరస్వతిని సంస్కృత శ్లోకంతో తుషార వస్త్రాన్వితా యా వీణా వరదండ మండిత చరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాది
మస్తిష్కాల్లో జ్ఞాన జ్యోతిని ప్రసాదించినటువంటి ఆత్మీయ మన గురుదేవుల యొక్క కరకమల మీదుగా ఈరోజు జ్యోతి ప్రకాశనం గావించుకున్నాం. దాదాపు ఇంతమంది ఆత్మీయులందరూ ఒకే వేదికపై కలుసుకున్నటువంటి మహద్భాగ్యాన్ని కలిగించిన కోర్ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ సభాధ్యక్షులు శ్రీ సూడి శ్రీనివాసరెడ్డి గారి యొక్క విజ్ఞప్తి మేరకి కోర్ కమిటీలో లేనటువంటి సభ్యులు వేదికపైకి రాకూడదని చెప్తున్నారు కాబట్టి సో అందరూ కూడా దాన్ని గమనించాల్సి. ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలోని గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున స్వామివారిని సిరిపురం నుంచి తీసుకొచ్చి పురవీధులతో ఊరేగించారు. అనంతరం స్వామివారి గుట్టపై గల ఆలయానికి చేరుకున్నారు. ఈ నెల 21 వరకు 10 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ పోనుగోటి రంగా, ఆలయ అర్చకులు చివలూరి రామకృష్ణాచార్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా సాధుతండలో బుడియాబాపు జాతర అంగరంగ వైభవంగా జరిగింది. మరిపేడ, కురవి, దోర్నకల్, ఘార్ల, ఖమ్మం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. 5,000 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. తండావాసుల ఆరాధ్య దైవం బుడియాబాపు భోగ్ భండారు కార్యక్రమం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మోహన్ నాయక్, మాజీ సర్పంచ్ అంగోటు మంజిసాదు, అంగోటు రాగుసాదు, దోర్నకల్ యూత్ అధ్యక్షుడు హరీష్ నాయక్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా హాలియా మండలం అక్కడ మా కులదేవత రంగుల స్వామి అని బుడియాబాపు అని ఉండేది. ఆ దేవతకు ఒక యాదవ్ సంతానం లేకపోతే తండ్రి నాకు సంతానం ఇస్తే నీకు కోడదూడని కానీ నీకు డబ్బులు కానీ చెల్లించని అన్నాడు. నీ కడుపులో ఏది పుడితే అదే నాకు చెల్లించాలని మా తండ్రికి మొక్కిండు. ఆ కులదేవత ఆ యాదవ్ 9 నెలలు గర్భంలో ఆ గర్భవతి తల్లి కడుపుల అమ్మాయి పుట్టినప్పుడు ఆ తండ్రి నా బిడ్డ పుట్టింది, ఆ బిడ్డ పేరు రంగమ్మ అని పెట్టాలని అంటే తన భర్త యాదవ్ ఆయన దేవునికి కళ్ళు లేవు, నేను బిడ్డని ఎక్కాను, చూడంగా ఇప్పుడే చూశాను, అందువల్ల నీకు 1016 డబ్బులు ఇస్తా కానీ నా బిడ్డని అని ఆ దేవతలకు ఆ భర్త అనేది వ్యతిరేకించాడు. కానీ వాళ్ళ భార్య ఆ తండ్రి మాట తొయ్యలేక ఆ బిడ్డని ఒక రౌతు దగ్గర పెట్టుకొని కాపలాగా కూర్చుండేది. ఆ తండ్రి ఏదో ఒక దైవ భక్తిగా వచ్చి ఆ పిల్లని ఎత్తుకపోయి ఆ గుళ్ళలో దాసినా కానీ ఈ గొల్లాతను ఆయన నమ్మలేదు. కానీ ఆ దేవుడు ఆ పిల్లని కిచ్చి
ముద్దాడి సరసం మంచిగా ముద్దాడి, ఓ బిడ్డ నీకు తండ్రి నేనే తల్లి నేనే, ఇవాళ నుంచి గుడియాబాబు అనేది తర్వాత చెప్తారు, రంగబాబు అనేది ఫస్ట్ చెప్తారు. మా కులదేవిలో ఇక్కడ మా దేవునికి ఏ నీసి ఉండదు. నెయ్యి చురుమో ఆ పప్పు పలారం ఆ తండ్రికి ఎంత పెడితే అంత ఇష్టం. నాయన మా దేవత మా దేవుడు రంగబాబు అంటే మేము 5 రోజులు అన్నం తినకుండా మా కడుపులో అన్నం తిన్నట్టే ఉంటది. కానీ నా దేవుడే గొప్పోడు, ఆ దేవుడు చెడ్డోడని అనలే. మా తండ్రి మొక్కిన మొక్కు ఏది కోరుకోరు. ఇక జనగామ పట్టణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున లింగయ్య, జనగామ ఏసీపీ కృష్ణ, డాక్టర్ సుగుణాకర్ రాజు, ఎంపీపీ జయశ్రీ, కౌన్సిలర్ నాయకుల ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ, డాక్టర్ సుగుణాకర్ రాజు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదన్నారు. ఒక్కసారి రక్తదానం చేస్తే 3 ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆసియా సంస్థ స్థాపకుడు శ్రీరామ్, ఉపాధ్యక్షుడు మధుకర్, ఆసియా సంస్థ జనగామ జిల్లా ప్రతినిధి శివ పాల్గొన్నారు. ఆసియా ఫౌండేషన్ తరఫున రక్తదాన శిబిరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం. ఎందుకంటే రక్తం అంటే మనకు ఆక్సిజన్ ఎట్లనో, పీల్చడానికి ఆక్సిజన్ ఎట్లనో, తర్వాత రక్తమే. రక్తం అంటే నథింగ్ బట్టే ప్రాణం పోయడమే. మళ్ళీ ఒక మనిషికి రక్తం వేయడం అంటే మళ్ళీ ప్రాణం పోయడమే. ఆ ఇచ్చిన అతను ప్రాణదాత అవుతాడు, రక్తమేమో ప్రాణ ద్రవం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రక్తదానం అనేది ప్రతి ఒక్కరూ, నాకు తెలిసిన కాడికి పక్కనే మన సుగుణాకర్ డాక్టర్ గారు ఉన్నారు, వారంతా నాకు మెడికల్ సైన్స్ తెలియకపోయినా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు ఇవ్వచ్చు అనేది నేను ఎప్పుడో చదివినా. ఎన్నిసార్లు ఇవ్వచ్చు, 3 నెలలకు ఒకసారి ఎన్నిసార్లు ఇవ్వచ్చు. ఎన్నిసార్లు ఇస్తే అంత ఉత్సాహంగా కొత్త బ్లడ్ పుట్టి మనుషులు మానసికంగా. ఆసియా ఫౌండేషన్ మరి యువకులు ముందుకొచ్చి థాలసీమియా పేషెంట్స్ కొరకు మాత్రమే ఈ రక్తదానాన్ని అనేది సేకరించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఆసియా ఫౌండేషన్ వారు కోవిడ్ సమయంలో కూడా మరి జనగామ జిల్లా కేంద్రంలో కోవిడ్ హాస్పిటల్గా ఉన్నప్పుడు మరి రోగులకు వీరి యొక్క ఆహారాన్ని ఇవ్వడం అనేది జరిగింది, నిత్యావసర సరుకులను కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క జనగామ పట్టణంలోనే కాకుండా దేశవ్యాప్తంగా 3000 మంది సభ్యత్వం కలిగి ఉన్నటువంటి ఆసియా ఫౌండేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సామాజిక సేవలో వారి యొక్క వంతును పోషిస్తూ ఈ యొక్క యువత అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అంతేకాకుండా ముందు కూడా ఇంకా వాళ్ళు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారిని అభినందిస్తున్నాను. వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బాపట్లలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం, జగన్ పాలన ఎంతో బాగుందన్న నేతలు. జనసేన ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలన్న జనసేన నేతలు. సీఎం జగన్ పై నెల్లూరు నేతల ప్రశంసలు, ఎన్నికల హామీలు నిలబెట్టుకున్నారని వెల్లడి. చిలకలూరిపేటలో చెలో అమరావతి కరపత్ర ఆవిష్కరణ, అరాచక పాలనకు తెరదించాలన్న వక్తలు. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.